కుట్రలు చేసి కేటీఆర్ను జైల్లో పెట్టడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేటీఆర్పై పెట్టింది డొల్ల కేసు అని తొలి అడుగులోనే తేలిందని, తొలి అడుగులోనే కేటీఆర్ నైతిక విజయం సాధించారన్నారు. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నదన్న ఆయన మండిపడ్డారు. మరో 3 ఏళ్లు రాష్ట్రంలోనే జరగాల్సిన ఫార్ములా రేసింగ్ రద్దు అయిందని హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీలో చర్చ పెడితే కేసు డొల్లతనం బయటపడుతుందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పాలనంతా పారదర్శకంగా జరిగిందని, కేసులంటే తమకు భయం లేదన్నారు. అయితే ఇవాళ ఇంకొకటి కూడా ఉన్నది, అంటే అది నిజమా అబద్ధమా తెలియదు. సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అసెంబ్లీలో ఉంటుంది ఈడీ వాళ్ళు సమాచారం అడిగినారు, ఈడీ వాళ్ళు సమాచారం అడిగినని వస్తున్నది. అడిగినరా లేదా నిజం సబ్జెక్టు కరెక్షన్. సాయంత్రం కేసు అయితే సాయంత్రం కంప్లైంట్ ఇస్తారు, పొద్దుగాల ఎఫ్ఐఆర్ అవుతుంది, మళ్ళీ సాయంత్రం వరకే ఈడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అంటే కాంగ్రెస్ బీజేపీలు ఎంత కుమ్మక్కైందో స్పష్టంగా అర్థమవుతుంది. చోటేపై బడేపైల బంధం ఇవాళ స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది. సివిల్ సప్లైలో స్కామ్ అయింది, వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది రేవంత్ పాలనలో. దాని మీద చర్య తీసుకోండి అని ఈడీకి, సిబిఐకి, కేంద్ర ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసి 6 నెలలైనా ఎందుకో కాంగ్రెస్ మీద కేసు అంటే ఆ విచారణ చేయడానికి బీజేపీ ముందుకు వస్తలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైడ్ అయినట్టుగా 70-80 రోజులు అయినట్టుంది. ఇదివరకు ఆ రైడ్లు ఏమైందో ఇంతవరకు ఈడీ చెప్పది, పొంగులేటి నోరిప్పడు. అమృత్లో స్కామ్ జరిగింది అని ఢిల్లీకి పోయి కేటీఆర్ గారు ఫిర్యాదు చేసినా దాని మీద బీజేపీ మాట్లాడదు. ఇక్కడ 18 నాడు కేసు పెడతారు, 19 ఎఫ్ఐఆర్ అవుతుంది, 20 నాడు ఈడీ అడుగుతుంది. దీని వెనుక ఏముందో ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. బట్ ఎవరైనా అన్యాయంగా అక్రమంగా మా మీద ఎన్ని కేసులు పెట్టే ప్రయత్నం చేసినా భయపడేది లేదు. మేము పోరాటాలతోని, త్యాగాలతోని తెలంగాణ సాధించిన వాళ్ళం. రేపు కూడా ఈ తెలంగాణ హక్కులు కాపాడడానికి, ప్రజల పక్షాన తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని కాపాడడం కోసం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం.